మేము బంటిపల్లి నుంచి వచ్చామండి. మరి నా జీవితంలో 4 సాక్ష్యాలండి, ఎంతో గొప్ప సాక్ష్యాలు. మరి మా తోడుకోళ్ళ గారు అమ్మాయి కావాలని అడిగినప్పుడు మరి ఆడపిల్ల కావాలితే ఎత్తమన్నారు సక్కయ్య గారు. పైకి ఎత్తానండి. ముందు పాపకే, అలాగే అమ్మాయి పుట్టిందండి. మరి దేవుడు తైలం పట్టుకెళ్ళి అయ్యగారు పండిచ్చారు. మరి ప్రార్థనలో పెట్టగా అమ్మాయి పుట్టిందండి. అలాగే రెండో సాక్ష్యం ఏంటంటే, మేము వ్యాపారం కోసం 2022లో వచ్చి ప్రార్థన శక్తి పాల్గొని దేవుడిని అడిగాను, వ్యాపారం కావాలన్న వాళ్ళు మీరు వ్యాపారాలు పెట్టుకుంటారమ్మా అని. మేము వ్యాపారం పెట్టుకోవడానికి దేవుడు కృప ఎంతో చూపించాడండి. అలాగే మూడో సాక్ష్యంగా నా కుమారుడు మోజెస్ అండి. మరి ఆ బిడ్డకి నొప్పి వస్తున్నప్పుడు ప్రార్థన చేత తైలం రాసి, తండ్రి బిడ్డకి ఏం కాకూడదు, ఏంటి నొప్పి అంటున్నాడని హాస్పిటల్కి ఏడుతో తీసుకొచ్చినండి పాలకొల్లు. మరి దేవుడు డాక్టర్లో ఉండి అందరూ అయితే 24 గంటలు నొప్పేమో అని అన్నారని చాలా బలహీనతడు అవ్వాడు. కానీ టెస్టులన్నీ చేసి ఏమి కాదమ్మా, గొట్టం పరీక్ష చెయ్యాలి, ఏమి కాదు, ఇప్పుడైతే బాగానే ఉందని చెప్పారండి. బిడ్డ పట్ల గొప్ప మేలు చేశాడు దేవుడు. మా బిడ్డకి ఆరోగ్యం ఇచ్చాడండి. అలాగే మా వ్యవసాయం విషయంలో చేను మొన్న సంవత్సరం అయితే పండలేదండి సరిగ్గా. మాకు దేవుడు ఇచ్చింది 40 సెంట్లు ఉంది. మొన్నటికెళ్ళి తైలం వేసి మేము చేను కడక్కడ సరిగ్గా వెళ్ళలేదండి. పక్కన ఉన్న చేలందరిలోని మాదే 40 కాడికి అయిందండి. చేను ఎంతగానో బాగా పండటకు దేవుడు కృప చూపించాడు. ఇదంతా దేవుడు చేసిన మేలే. అలాగే సకయ్య గారు చేసిన ప్రార్థనా తైలం వల్లనే మాకు అలా జరిగిందండి. నేనైతే 3 నెలలు బెంగు జ్వరంతో, కీళ్ళు జ్వరంతో ఏర్పడ్డాను. మరి ఎంతకైనా స్వస్థపరిచాడు దేవుడు. స్వస్థపరిస్తే సాక్ష్యం చెప్పుకుంటా అనుకునే సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమేన్.